ఆల్మోస్ట్ సిటీ నుంచి దాటి వెళ్ళిపోయాక కూడా అక్కడే ఎందుకు ఆగారు? ఎందుకు? ఏమైందన్నా? కారెందుకు ఈడాపావు? రాయుడన్న ఫోన్ చేశాడ్రా. పోలీసులు అన్న ఫోన్ నుంచి నా నెంబర్ తీసుకున్నారంట. దాంతో ఈ అమ్మాయి కోసం వచ్చే అవకాశం ఉందన్నాడు. వాళ్ళకి నా నెంబర్ ఒకటే తెలుసు కాబట్టి నా ఫోన్ తీసుకొని నువ్వు మళ్ళీ సిటీలోకి వెళ్ళు. అలాగే అన్న. మేమిద్దరం ఈ అమ్మాయిని సిటీ బయటున్న ఇంకో గ్యాంగ్ కి అప్పచెప్పొస్తాం. ఇంత చేసే బదులు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదన్నా. ఇప్పుడు ఆ పోలీస్ అమ్మాయి ఎత్తుక్కుంటూ మన దిక్కే వస్తుంది కదా. ఎక్కడో ఒక దగ్గర ఆ అమ్మాయికి దొరుకుతాం కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నా ఫోన్ ఎత్తుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేసరికి ఈ పిల్ల రాష్ట్రమే దాడుతుంది. అప్పుడు ఆ పోలీస్ అమ్మాయి ఏమీ చేయలేదు. నువ్వు ఈ ఫోన్ తీసుకొని మళ్ళీ సిటీలోకి పోరా. సరే అన్న. రేయ్ పదరా. ఎందుకని వాళ్ళు ఇంతసేపు అక్కడే ఆగారు? టీ కాఫీ జ్యూస్ తాగడానికి ఆపారేమో. చుట్టుపక్కల ఏ షాపు లేదు, అయినా కూడా ఇంతసేపు ఎందుకు ఆపారు? అక్క మేడం, వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఇదేంటి మ్యామ్? ఏమైంది రమ్య? వాళ్ళు మళ్ళీ సిటీలోకి వస్తున్నారు. ఆ రౌడీ వెధవలు మనం ఇక్కడున్నామని తెలియక మన వైపు వస్తున్నారు అక్క మేడం. పదండి, ఈ లొకేషన్ పెట్టుకుని వెళ్లి వాళ్ళని పట్టుకుందాం. ఉహుం. వాళ్ళు మనమున్నామని తెలియకి రావడం లేదు సింధు. మనమున్నామని తెలుసుకుని మనల్ని వాళ్ళ వెనక రప్పించుకోవాలనే మన వైపు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు జేడి? శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ముంబై హైవే ఎక్కారు అంటే శ్రీవల్లిని సిటీ నుంచి త్వరగా తీసుకెళ్లిపోవాలి అనుకున్నారు. కానీ మనం రాయుడు బాబాయ్ని కలిశాక ఇప్పుడు వీళ్ళు రూట్ మార్చారంటే ప్లాన్ మారిందని మనం అనుకోవాలని ప్లాన్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సిటీలోకి రావడం లేదా? లేదు కేడి, ప్లాన్ అయితే సేమ్, కానీ ఇప్పుడు చిన్న చేంజ్ చేశారంతే. ఏం చేంజ్ చేశారు మ్యామ్? మనం ట్రేస్ చేస్తున్న ఈ ఫోన్ ని మాత్రమే సిటీలోకి పంపించారు. రాయుడ్ బాబాయ్ ఫోన్ నుంచి మనం ఆ నెంబర్ తీసుకున్నామని ఆయనకు అర్థమైంది. అందుకే ఆ నెంబర్ ని వాడుకుని మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు.